హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో థంబ్‌నెయిల్ చూసారు కదా! థంబ్‌నెయిల్, టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. అండ్ టేస్టీగా కరకరలాడుతూ క్రిస్పీగా అండ్ ఈ క్లైమేట్ అనేది మనకి చాలా చల్లగా ఉంటుంది కదా! వర్షాలు పడుతూ. అండ్ ఈ వర్షాకాలంలో ఇలా వేడివేడిగా అలసంద వడలు చేసుకొని తిన్నారంటే చాలా బావుంటుందండి. అండ్ దానికోసం నేను ముందుగా ఒక గ్లాస్ వరకు అలసందలు తీసుకున్నానండి. అండ్ వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని అండ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. నేను ఇది వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ టైంలో చేశానండి. అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాననమాట. ఈవినింగ్ స్నాక్ టైమ్‌లా కూడా తినొచ్చండి. అంటే మార్నింగ్ అనేది నానబోసుకొని ఇంకా ఈవినింగ్ కూడా తినొచ్చనమాట. అండ్ ఆ తర్వాత వాటర్ అనేది క్లీన్ చేసుకొని అండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ ఏమీ రాకుండా మిక్సీ జార్‌లోకి అనేది యాడ్ చేసుకోండి ఈ అలసందల్ని. అండ్ ఇలా గ్రైండ్ చేసుకోవడమేనండి. అంటే ఎక్కువ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా బచ్చాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. అప్పుడే టేస్టీగా బావుంటాయి. అండ్ ఇంకా రోట్లో నూరుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక 5, 6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 4, 5 పచ్చిమిర్చి మీ కారం స్పైసీనెస్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని చూసారు కదా! ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోవద్దండి. ఇలా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు గ్రైండ్ అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవడమే. అండ్ ఆ తర్వాత పిండిలో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పిండిలో కూడా ఇంకొన్ని ఐటమ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు జీలకర్ర అంటే మీ క్వాంటిటీ తగ్గట్టుగా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగంత వంట సోడాని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు నేను ఇక్కడ ఒక స్పూన్ వేసాను. అండ్ ఇందులోకి మళ్ళీ కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోండి పైన. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా మొత్తం ఇవన్నీ కూడా స్పైసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడమేనండి. అండ్ ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలన్నమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా వేస్తున్నాం కాబట్టి కొద్దిగంత వంట సోడాని యాడ్ చేసుకోండి. ఈ వడలనేది ఎక్కువగా క్రిస్పీగా రావాలంటే ఒక పావుగంట వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. 20 మినిట్స్ ఒక పావుగంట వరకు పెట్టుకున్నా సరే వడలనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయన్నమాట. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి. నేను ఒక 5 నిమిషాల దాకా బాగా కలుపుకొని ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడల షేప్‌లో వేసుకున్నాను. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో వేసుకోవచ్చండి. అండ్ ఒకవేళ చేయితో వేయడం రాని వాళ్ళు మామూలుగా ఏదైనా క్లాత్ తడిపేసి వేసుకున్నా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా వడలన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసిన తర్వాత మంటను మీడియంలో తగ్గించి పెట్టుకోండి కొద్దిగా. అండ్ తగ్గించి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే లోపల పిండి పిండిగా లేకుండా ఈ వడలనేవి చక్కగా వస్తాయండి. అండ్ ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమేనండి. అండ్ నేను ఇక్కడ 1 బై 1 కలర్ చేంజ్ అయినవన్నీ కూడా తీసేస్తున్నానండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ క్లైమేట్ అనేది చల్లగా ఉన్నది కాబట్టి అండ్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ చాలా టేస్టీగా బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను అన్నీ కూడా ఇలా తీసేసుకొని అండ్ మిగతా పిండిని కూడా నేను ఇంకా ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి. అండ్ చూసారు కదా! చాలా టేస్టీగా క్రిస్పీగా బాగున్నాయండి. అండ్ మీరు కూడా ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి మీకు ఏ షేప్‌లో కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ లోపల కూడా మంచిగా కుక్ అయినాయి అనమాట. సో వీడియోని చూసారు కదా! మరి మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్.